నెల్లూరు జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తీరుపై గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కలువాయి మండలం ఉయ్యాలపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి జనార్దన్ రెడ్డి తీరును నిరసిస్తూ గ్రామస్తులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మల్లికార్జున మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ హాజరు సరిగా లేదనే కారణం చూపుతూ దాదాపు 30 మంది విద్యార్థులను అదే తరగతిలోనే కొనసాగించేలా చేస్తున్నారని ఆరోపించారు. మరి పాపం వాళ్ళ కుటుంబం గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జనరల్గా జనవరి ఫిబ్రవరిలో సెషన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కుటుంబ రీత్యా వాళ్ళకి అవసరాల రీత్యా కుటుంబ రీత్యా మరి ఇక్కడ ఉపాధి దొరకదు. సో ఉపాధి కోసం వెళ్ళే క్రమంలో ఆ జనార్దన్ అనే టీచర్ ఎవరైతే ఉన్నాడో ఇచ్చామో మరి ఆ పిల్లల్ని కొంతమంది పిల్లల్ని మొత్తం 45 మంది ఉంటే అందులో 15 మందిని ప్రమోషన్ ఇచ్చి ఇంకో 15 మందిని మేము అసలు లీము తీసి ఇచ్చేస్తాము, అదే క్లాస్లో కూర్చొని చదవాలని చెప్పి అని అంటా ఉన్నాడు. మరి అదే కాకుండా డబ్బులు కానీ కొంతమందిని డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. అది 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 లేదు సార్. మాకు ఆ గ్రామస్తులే చెప్పారు. సో ఆ గ్రామస్తులే చెప్పారు. అది మాతో పాటు వలస వెళ్ళే వాళ్ళు అందరూ ఒక అబ్బాయిని చేసుకుని ఒక అబ్బాయిని చేసుకోపోయా. సరే మిమ్మల్ని ఎందుకు చేసుకుని మీ పిల్లలు మా పిల్లలు ఎందుకు చేసుకోలేదు అడిగితే నేను 3 వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము అని అన్నాడు. లేదు నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పాను అన్నాడు. సరే అతను డబ్బులు ఇచ్చాడు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ స్కూల్ ఆ పరిధిలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడం ఎక్కువ సార్. మనం ఇటువంటి పిల్లలు ప్రోత్సహించాల్సిన వారికి ఆ ఎవరైతే జనార్దన్ టీచర్ ఉన్నారో వాళ్ళని డిస్కస్ చేయడం చాలా వరకు కరెక్ట్ అయిన విధానం కాదు. మీరు మండల అధికారులుగా ఉంటే ఖచ్చితంగా తక్షణం చర్యలు తీసుకుంటారని చెప్పేసి, ఎందుకంటే మీ పై అధికారులు మరి మీ ఆటలుగానే ఆయన అధిగమించడం జరిగింది. ఏదైతే 19వ తారీఖు డిప్యుటేషన్ నోటీసులు మీరు ఇవ్వడం, మరి ఆ నోటీస్ తీసుకోకపోవడం, మరి దాన్ని నోటీస్ బోర్డు మీద అందించడం, ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం సార్. ఖచ్చితంగా దీని మీద ఇవాళ రేపు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. కాబట్టి మీరు తీసుకుంటామని చెప్పి ఒక నమ్మకంతో మేము ఖచ్చితంగా